హాయ్ అండి, వెల్కమ్ టు సెవెన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ముందు క్లాసులో మన త్రోబాల్కి సంబంధించి పార్ట్ 1లో మెజర్మెంట్స్కి సంబంధించి మొత్తం మ్యాటర్ గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మన త్రోబాల్కి సంబంధించి పార్ట్ 2లో రూల్స్ గురించి అక్కడే ఆ రోజు వీడియోలోనే చెప్పాల్సి ఉన్నాను. కాకపోతే ఆ రోజు టైం బారవడం వల్ల ఆ రోజు ఆ వీడియో చేయలేదు. ఈరోజు చూడండి, ఇక్కడ త్రోబాల్కి సంబంధించి రూల్స్ కనుక చూసినట్లయితే ఆ రెఫరీ వచ్చి ఆ రెండు టీములు పిలిచి రెండు టీములకు సంబంధించి టాస్ వేస్తారు. ఎవరైతే టాస్ గెలిచారో వారు సర్వీస్ కానీ లేదా కోర్టు కానీ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఆప్షన్కి వదిలేస్తారు. ఓకేనా? సర్వీస్ తీసుకున్న వాళ్ళు సర్వీస్ చేయాల్సి వస్తుంది. అసలు దీనికంటే ముందు రెండు కోర్టుల్లో కూడా 9 మంది ప్లేయింగ్ ప్లేయర్స్ ఎంతమంది ఉంటారని చెప్పి అంటే 9 మంది ప్లేయర్స్ ఉంటారని చెప్పాను. 9 మంది ప్లేయర్స్ ఏ విధంగా నిలబడతారో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ టీము, ఇది బి టీం కనుక ఈ పక్క కోర్టులో బి టీం ఆడుతుంది, ఈ పక్క కోర్టులో ఏ టీం ఆడుతుంది అని అనుకుంటే వాళ్ళు ఏ ఆర్డర్లో ప్లేయర్స్ అనేది నిలబడుకుంటారు అంటే రొటేషన్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకు త్రోబాల్లో రొటేషన్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుందంటే జెడ్ టైప్లో ఉంటుంది. ఎలా? జెడ్ టైప్లో ఉంటుంది. వాళ్ళు ప్లేయర్స్ ఏ విధంగా నిలబడతారో ఒకసారి చూడండి. ఇక్కడ ఒకటో ప్లేయరు 2, 3, నెక్స్ట్ 4, 5, 6, 7, 8, 9 ఇలా నిలబడడం జరుగుతుంది. వీళ్ళు ఏ విధంగా ఇక్కడ కూడా ఈ కోర్టులో కూడా అంతే. ఇక్కడ దీనికి డయాగ్నల్గా ఇక్కడ 1, 2, 3, నెక్స్ట్ 4, 5, 6, 7, 8, 9 ఈ విధంగా నిలబడడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ జెడ్ టైప్ అంటే ఇక్కడ మనం జెడ్ టైప్లో రొటేషన్ ఆర్డర్ ఉంటుంది అని అన్నాం కదా. ఏ విధంగా నిలబడుకుంటారంటే జెడ్ టైప్లో నిలబడుకుంటారు అని చెప్పాం. ఇక్కడ చూడండి, జెడ్ టైప్ అంటే దీన్ని కనుక చూసినట్లయితే దీన్ని చూడండి, 3 నుంచి 4కి ఇట్లా వెళ్ళింది. 1, 2, 3, 4 ఇది ఎలా ఉంది చూసినట్లయితే జెడ్ టైప్లో ఉంది కదా. 1, 2, 3, 4, 5, 6 అంటే 1, 2, 3, 4, 5, 6 ఆ విధంగా దాని తర్వాత నెంబర్ కనుక కలుపుకుంటా పోతే చూసినట్లయితే జెడ్ లాగా ఉంటుంది. 4, 5, 6, 7, 8, 9 చూడండి, ఇది కూడా ఎలా ఉంది? జెడ్ టైప్లో ఉంది. కాబట్టి రొటేషన్ ఆర్డర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే జెడ్ టైప్లో మనకి త్రోబాల్ క్రీడలో జెడ్ షేప్లోనే మనకి రొటేషన్ ఆర్డర్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి 1, 2, 3, 4, 5, 6 చూడండి ఎలా ఉంది. చూస్తే ఇలాగాని తిప్పుగానే చూసినట్టయితే జెడ్ టైప్లో ఉంటుంది. నెక్స్ట్ చూడండి 4, 5, 6, 7, 8, 9 ఇది కూడా చూడండి. దీన్ని చూసినట్లయితే జెడ్ టైప్లోనే మనకి రొటేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఇలా రొటేషన్ ఆర్డర్ ఉన్న తర్వాత ఎవరైతే సర్వీస్ గెలిచారో టాస్ వేసిన తర్వాత ఎవరు సర్వీస్ తీసుకున్నారో ఆ టీంలోని 9వ నెంబర్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ 9వ నెంబర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎండ్ లైన్ వెనక్కి వెళ్ళి ఎంపైరు ఎవరైతే రెఫరీ ఎవరైతే ఉన్నారో ఆ రెఫరీ విజిల్ వేసిన తర్వాత 5 సెకండ్ల లోపు, ఎన్ని సెకండ్లు? 5 సెకండ్ల లోపు ఇక్కడ నుంచి ఎండ్ లైన్ వెనక నుంచి సర్వీస్ అనేది చేయాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి? ఈ ఏదైతే ఎండ్ లైన్ ఉందో ఈ ఎండ్ లైన్ నుంచి సర్వీస్ చేయాల్సి వస్తుంది. ఎవరు చేస్తారు ఇక్కడ? ఈ కోర్టులో, త్రోబాల్ కోర్టులో ఇక్కడ టీంలోని ఏ ప్లేయర్ సర్వీస్ చేయాలి అని అంటే 9వ ప్లేస్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ 9వ ప్లేస్లో ఎవరైతే ఉన్నారో ఆ 9వ ప్లేస్లో ఉన్న ప్లేయర్ అనేవారు ఇక్కడ ఎండ్ లైన్ వైపుకి వచ్చి సర్వీస్ అనేది చేయాల్సి వస్తుంది. ఎంత సమయంలో సర్వీస్ రెఫరీ విజిల్ వేసిన తర్వాత ఎంత టైంలో అతను సర్వీస్ చేయాలంటే రెఫరీ విజిల్ వేసిన తర్వాత 5 సెకండ్ల లోపు సర్వీస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా అవతల కోర్టులోకి సర్వీస్ చేసిన తర్వాత వీరు ర్యాలీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ర్యాలీ ఏ విధంగా కంటిన్యూ అవుతుంది అంటే వాలీబాల్లో ఏ విధంగా ఆడతారో వాలీబాల్ లాగా ఈ గేమ్లో 3 పాసుల్లో పంపించకూడదు. అది గుర్తుపెట్టుకోవాలా. 3 పాసుల్లో పంపించకూడదు. ఇక్కడ ఓన్లీ 1 పాస్లోనే అవతల పక్కకి పంపించాలి. ఇవతల పక్క నుంచి సర్వీస్ చేసినప్పుడు ఈ కోర్టులోని ఏ ప్లేయర్ అయినా సరే ఆ బాల్ని రిసీవ్ చేసుకొని ఎటువంటి ఫౌల్ లేకుండా యువతల పక్కకి పంపించాలి. ఎన్ని పాసుల్లో పంపించాలి? ఓన్లీ ఒకే ఒక పాసులోనే యువతల పక్క కోర్టులోకి పంపించాలి.
ఓకేనా, పంపించి సరైన విధంగా పంపించి వీళ్ళు కనుక పాయింట్ కనుక తెచ్చుకున్నట్లయితే, వీళ్ళు కనుక పాయింట్ కనుక తెచ్చుకుంటే, ఇక్కడ బి టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనుక పాయింట్ కనుక తెచ్చుకుంటే 9వ ప్లేస్లో ఎవరైతే ఉన్నారో ఆ 9వ ప్లేస్లోని ప్లేయరు 9వ ప్లేయర్ ఎక్కడికి వెళ్ళి చేయాలి, ఎండ్ లైన్ వైపుకి వెళ్ళి సర్వీస్ అనేది చేయాల్సి వస్తుంది. అర్థమైందా? వీళ్ళే కనుక పాయింట్ కనుక తెచ్చుకుంటే ఎవరైతే ఇంతకుముందు సర్వీస్ చేశారో వాళ్ళే సర్వీస్ చేస్తారు. అలా కాకుండా ఆపోజిట్ టీం కనుక పాయింట్ కనుక తెచ్చుకున్నట్లయితే అక్కడ 9వ ప్లేస్లో ఎవరైతే ఉన్నారో ఆ 9వ ప్లేస్లోని ప్లేయరు వెనక్కి వెళ్ళి సర్వీస్ అనేది చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వీళ్ళు సర్వీస్ చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు సర్వీసు, ఎండ్ లైన్ వైపు నుంచి సర్వీస్ చేస్తారు. ఎండ్ లైన్ వైపు ఎవరైతే 9వ ప్లేస్లో ప్లేయర్ ఉన్నారో ఈ 9వ ప్లేస్లోని ప్లేయర్ ఎండ్ లైన్ వైపుకి వెళ్ళి సర్వీస్ అనేది చేసిన తర్వాత, సర్వీస్ అనేది అక్కడి నుంచి సర్వీస్ చేసిన తర్వాత వీళ్ళు కనుక పాయింట్ కనుక తెచ్చుకుంటే రొటేషన్ అనేది పాయింట్ వచ్చిన తర్వాత, సర్వీస్ వచ్చిన తర్వాత అప్పుడు రొటేషన్ అనేది జరుగుతుంది. ఈ 9వ ప్లేస్లో ఎవరైతే ఉన్నారో ఈ 9వ ప్లేస్ నుంచి డైరెక్ట్గా 1వ ప్లేస్కి వెళ్తారు. 9వ ప్లేస్ నుంచి ఎక్కడికి వెళ్తారు, 1వ ప్లేస్కి వెళ్తారు. 1వ ప్లేస్లో ఉన్న ప్లేయరు 2వ ప్లేస్కి వస్తారు. 2వ ప్లేస్లో ఉన్న ప్లేయరు 3వ ప్లేస్కి వస్తారు. 3వ ప్లేస్లో ఉన్న ప్లేయరు 4వ ప్లేస్కి, 4లో ఉన్న అతను 5కి, 5లో ఉన్న అతను 6కి, 6లో ఉన్న అతను 7వ ప్లేస్కి, 7లో ఉన్న అతను 8వ ప్లేస్కి, 8లో ఉన్న అతను 9వ ప్లేస్కి వస్తారు. అంటే ఈ ప్లేస్కి ఎవరు వచ్చారు, 8వ ప్లేస్లో ఉన్నటువంటి ప్లేయరు 9వ ప్లేస్కి రావడం జరిగింది. ఇతను ఎవరైతే 8వ ప్లేస్లో ఉన్న అతను 9వ ప్లేస్కి వచ్చారో అతను వెనక్కి వచ్చి సర్వీస్ అనేది చేయాల్సి వస్తుంది. అర్థమైందా అండి? ఇక్కడ మనకు వాలీబాల్కి దీనికి చిన్న డిఫరెన్స్ ఉంది. రొటేషన్ అనేది ఎప్పుడు చేయాలి, రొటేషన్ అనేది అంటే సర్వీస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రొటేషన్ అనేది జరగాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి కనుక పాయింట్ వస్తే అప్పుడు ఏం చేస్తారు, ఈ 9వ ప్లేస్లో ఉన్న అతను ఈ 1వ ప్లేస్కి వచ్చి 1వ ప్లేస్లో ఉన్న అతను 2వ ప్లేస్కి వెళ్ళి 2వ ప్లేస్లో ఉన్న అతను 3వ ప్లేస్కి, 3వ ప్లేస్లో అతను 4వ ప్లేస్కి, 4లో ఉన్న అతను 5కి, 5 నుంచి 6కి, 6లో ఉన్న అతను 7కి, 7లో ఉన్న అతను 8కి, 8లో ఉన్న అతను 9కి వచ్చి 9వ ప్లేస్లో ఉన్న అతను ఇక్కడ సర్వీస్ అనేది చేయాలి. ఎక్కడి నుంచి, ఎండ్ లైన్ వైపుకి సర్వీస్ చేయాలి. నెక్స్ట్ వీళ్ళు కనుక పాయింట్ తెచ్చుకుంటే సేమ్ అదే విధంగా 9వ ప్లేస్లో అతను ఎక్కడికి వెళ్తాడు, 1వ ప్లేస్కి వెళ్తాడు. 1 అతను ఎక్కడికి వెళ్తాడు, 2కి, 2 అతను 3కి. ఈ విధంగా రొటేషన్ అనేది జెడ్ టైప్లో రొటేషన్ అనేది జరుగుతుంది. జెడ్ టైప్లో రొటేషన్ జరిగినప్పుడు 9వ ప్లేస్లో అతను 1వ ప్లేస్కి వెళ్తాడు. సర్వీస్ అనేది ఎప్పుడు రొటేషన్ జరుగుతుంది అంటే ఏ టీంకి అయితే సర్వీస్ వస్తుందో ఆ సర్వీస్ వచ్చిన తర్వాత, పాయింట్తో పాటు సర్వీస్ వచ్చిన తర్వాత అప్పుడు రొటేషన్ అనేది జరుగుతుంది. దీనికి వాలీబాల్కి చిన్న డిఫరెన్స్ ఉంది. అది నేను ఆ వాలీబాల్ క్లాస్ చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పుడే చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి దీన్ని తెలుసుకోండి. ఫస్ట్ సర్వీస్ వచ్చిన తర్వాత రొటేషన్ అనేది జరుగుతుంది, గమనించుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఈ విధంగా ఒకవేళ పాయింట్ వాళ్ళకే కనుక వస్తే, వీళ్ళు సర్వీస్ చేసినప్పుడు పాయింట్ వాళ్ళకే కనుక వస్తే అతనే మళ్ళీ సర్వీస్ చేస్తాడు. అతనే మళ్ళీ సర్వీస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా పాయింట్స్ అనేది ఎటువంటి తప్పులు లేకుండా ఇద్దరు కూడా ర్యాలీలు అనేది కంటిన్యూ చేయాలి. మనకి మొత్తంగా ఎన్ని సెట్లు ఆడతానని చెప్పాను, దీంట్లో 3 లేదా 5 సెట్లు ఆడితే ఒక మ్యాచ్ అని చెప్పంటాం. ఒక మ్యాచ్లో ఎన్ని పాయింట్లు, 15 పాయింట్లు అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా రొటేషన్ అనేది ఎప్పటి వరకు జరగాలి, ఆ సెట్ ఏదైతే ముగిసే వరకు ఇదే విధంగా జెడ్ టైప్లోనే రొటేషన్ అనేది జరుగుతూనే ఉండాలి. ఏ విధంగా ఉండాలి, ఆ సెట్ మొత్తం అయిపోయే వరకు. సెట్ మొత్తం ఎన్ని పాయింట్లు అని చెప్పి మాట్లాడుకున్నాం మనము, 15 పాయింట్లు కానీ ముందు వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే 15 పాయింట్లు ఎవరైతే ముందుగా చేరుకుంటారో, ఎవరైతే విన్ అయిపోయారో ఆ సెట్ మొత్తం కంప్లీట్ అయిందా కూడా ఇదే విధంగా సర్వీస్ రొటేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ సర్వీస్ చేసేటప్పుడు జంప్ సర్వీస్ అనేది చేయొచ్చు, తప్పులేదు. జంప్ సర్వీస్ అనేది చేయొచ్చు, తప్పులేదు, గమనించుకోవాలి. జంప్ సర్వీస్ చేసిన తర్వాత బాల్ అనేది నెట్ దాటి వదల కోట్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్లేయరు ఎవరైతే ఉన్నారో ఈ ప్లేయరు
ఈ కోర్టు లోపలికి రావాల్సి వస్తుంది. ఎవరైతే సర్వీస్ చేశారో వాళ్ళు జంప్ సర్వీస్ చేసిన తర్వాత యువతల కోర్టులోకి నెట్ట దాటి బాల్ పాస్ అయిన తర్వాత మాత్రమే కోర్టులోకి ఎంటర్ కావాలి. అంతేగాని ఈ లైన్ దగ్గర నిలబడి గాల్లో సర్వీస్ చేసేసి బాల్ వెళ్ళక ముందే దీంట్లో కానీ వస్తే ఆ బాల్ అనేది ఫౌల్, అవతల టీంకి సర్వీస్ ప్లస్ పాయింట్ అనేది కూడా వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ సెట్ ముగిసిన తర్వాత ఇక్కడ ఈ సెట్ ఏదైతే సెట్ ఉందో ఈ సెట్ ముగిసిన తర్వాత మొదటి సెట్లో ఎవరైతే సర్వీస్ చేశారో ఫర్ ఎగ్జాంపుల్ ఏ టీం వాళ్ళు ఫస్ట్ సెట్లో సర్వీస్ చేశారంటే నెక్స్ట్ సెట్ ఎవరు సర్వీస్ స్టార్ట్ చేయాలి? మళ్ళీ టాస్ వేస్తారా? టాస్ వేయరు. టాస్ అనేది వేయరు. మ్యాచ్ మొత్తానికి ఒకేసారి టాస్ వేస్తారు. ఇక్కడ ఫస్ట్ సర్వీస్ ఏ టీం కనుక చేసినట్లయితే నెక్స్ట్ రెండో సెట్ బి టీము స్టార్ట్ చేయడం జరుగుతుంది సర్వీస్ని. ఇది గమనించుకోవాలా. నెక్స్ట్ ఏదైతే సర్వీస్ చేస్తామో ఆ సర్వీస్ చేసేటప్పుడు బంతి మన శరీరంలోనే ఏ భాగాన్ని కూడా టచ్ అవ్వకూడదు. ఆ బంతి అనేది మన శరీరంలో మనం సర్వీస్ చేసేటప్పుడు ఏ భాగానికి టచ్ చేయకుండా అవతల పక్కకి సర్వీస్ అనేది చేయాల్సి వస్తుంది. ఎన్ని చేతులతో చేస్తారు? 2 చేతులతో చేస్తారా? లేదు, ఒకే చేత్తో సర్వీస్ అనేది చేయాల్సి వస్తుంది. ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే సర్వీస్ చేసేటప్పుడు జంప్ చేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ రిలీజ్ చేసేటప్పుడు మనం రిసీవ్ చేసుకున్న బంతిని రిలీజ్ చేసేటప్పుడు జంప్ చేయొచ్చు అంటే జంప్ చేయొచ్చు. అయితే దీంట్లో మనం ఒక స్టెప్ బంతి రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ అనేది వేయొచ్చు. ఓకేనా, ఒక స్టెప్ అనేది వేయొచ్చు. కానీ ఒక స్టెప్ వేసిన తర్వాత మళ్ళీ జంప్ అనేది చేసి రిలీజ్ అనేది బాల్ని అవతల పక్క కోర్టులోకి పంపించకూడదు. మనం బంతిని రిసీవ్ చేసుకున్న తర్వాత సర్వీస్ చేసేటప్పుడు జంప్ చేయొచ్చు. వీళ్ళు జంప్ చేసి బాల్ని రిసీవ్ అనేది చేసుకోకూడదు. జంప్ చేసి బాల్ని రిసీవ్ చేసుకోకూడదు. త్రో బాల్ క్రీడలో బాగా గమనించాలి. కానీ బంతిని రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ కోర్టులోకి వేసేటప్పుడు జంప్ చేసి రిలీజ్ చేయొచ్చు. బాల్ని జంప్ చేసి ఈ కోర్టులోకి విసరవచ్చు. అయితే మనం బంతిని పట్టుకున్న తర్వాత ఒక స్టెప్ ముందుకు కానీ ఒక స్టెప్ వెనక్కి కానీ వేయవచ్చు. ఒక స్టెప్ ముందుకు కానీ ఒక స్టెప్ వెనక్కి కానీ ఏదో ఒక పక్క సైడ్కైనా ఈ పక్క అయినా వేయచ్చు. అయితే ఒక స్టెప్ వేసిన తర్వాత జంప్ చేయకూడదు. బాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడికక్కడ జంప్ చేసి అవతల కోర్టులోకి బాల్ని వేయచ్చు. కానీ ఒక స్టెప్ వేసిన తర్వాత మళ్ళీ జంప్ చేసి బాల్ అనేది అవతల కోర్టులోకి వేయకూడదు. ఈ విధంగా కనుక చేసినట్లయితే అది ఫౌల్గా పరిగణించబడుతుంది, గమనించాలి. నెక్స్ట్ బంతిని కనుక పట్టుకునేటప్పుడు బంతిని పట్టుకునేటప్పుడు 2 చేతులతో పట్టుకుంటాం. 2 చేతులతో ఎక్కడ పట్టుకుంటాము? తలకంటే పైన కాకుండా తలకంటే కిందనే బాల్ని పట్టుకోవడం జరుగుతుంది. తల కిందనే బాల్ పట్టుకొని రిలీజ్ అనేది చేయాల్సి వస్తుంది. అంతేగాని తలకంటే పైన బాల్ని పట్టుకోకూడదు. దీనికి సంబంధించి ఫౌల్స్ ఏమేమి ఉన్నాయో దాని గురించి ముందు చూసుకుందాం. మనం ఏదైతే సర్వీస్ చేస్తామో ఆ సర్వీస్ చేసే క్రమంలో ఆ బాల్ అనేది ఈ నెట్టకు కనుక తగిలి అవతల కోర్టులో కనుక వెళ్ళినట్లయితే బాల్ అనేది నెట్టకు కనుక తగిలి అవతల కోర్టులో కనుక వెళ్ళినట్లయితే ఆ సర్వీస్ సమయంలో అది ఫౌల్ అవుతుంది. అలాగా లేదంటే నెట్టకు తగిలినా యాంటీనాకు తగిలినా కూడా సర్వీస్ సమయంలో కనుక తగిలినట్లయితే అది ఫౌల్గా పరిగణించబడుతుంది. అలా కాకుండా ర్యాలీ సమయంలో ఆడుతూ ఉన్నప్పుడు కనుక జరిగినట్టు నెట్టకు కనుక తగిలి అవతల కోర్టులో కనుక వెళితే అది ఫౌల్గా పరిగణించబడదు. అది కరెక్ట్ అన్నమాట. ఆ విధంగా నెట్ట తగిలి వచ్చిన బాల్ని ఈ ప్లేయర్ పట్టుకొని యువతల పక్కకి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెట్టకి ర్యాలీ సమయంలో తగలొచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ర్యాలీ సమయంలో బాల్ అనేది నెట్టకి తగలవచ్చా అంటే ర్యాలీ సమయంలో బాల్ అనేది నెట్టకి తగిలి ఆ కోర్టులో కనుక వెళ్ళినట్లయితే అది కరెక్టే. అలా కాకుండా సర్వీస్ చేసేటప్పుడు నెట్టకి కానీ యాంటీనా కానీ తగిలితే అది తప్పుగా పరిగణించబడుతుంది, గమనించాలి. నెక్స్ట్ రిసీవ్ చేసుకునేటప్పుడు ఇందాక చెప్పినాను, రిసీవ్ చేసుకునేటప్పుడు జంప్ అనేది చేయకూడదు. రిలీజ్ చేసేటప్పుడు జంప్ చేయొచ్చు. అయితే ఒక స్టెప్ వేసిన తర్వాత జంప్ అనేది చేయకూడదు. ఓకేనా. నెక్స్ట్ దీనికి సంబంధించి ఫౌల్స్ ఏదైతే నెక్స్ట్ ఈ నెట్టకు సంబంధించి ఏదైతే ఉందో నెట్టకు సంబంధించి ర్యాలీ సమయంలో నెట్టకు తగిలి అవతల పక్క కోర్టులోకి వెళ్తే అది ఫౌల్గా పరిగణించబడదని చెప్పాము. ఎప్పుడు? ర్యాలీ సమయంలో తగిలితే.
ఆ ర్యాలీ సమయంలో కూడా ఈ ప్లేయర్ అనేవాడు కావాలని ఉద్దేశపూర్వకంగా కనుక ఆ నెట్టకి పదే పదే కనుక కొట్టుతూ ఉంటే దాన్ని తప్పుగా పరిగణించాల్సి వస్తుంది. ఓకేనా? ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ఆ రెఫరీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించిన ఏదైతే ఫౌల్స్ ఉన్నాయో దాని గురించి టెర్మినాలజీ, దీనికి సంబంధించిన ఫౌల్స్ సంబంధించి టెర్మినాలజీ చూద్దాం. ఇప్పుడు త్రోబాల్కి సంబంధించి ఫౌల్స్కి సంబంధించి టెర్మినాలజీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జగ్లింగ్ అని అంటే ఏంటంటే మనం బాల్ని రిసీవ్ చేసుకునేటప్పుడు ఏ టీంలో నుంచి సర్వీస్ చేసినప్పుడు లేదంటే ర్యాలీ సమయంలో కానీ అవతల పక్కకి బాల్ వేసినప్పుడు ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో ఆ రిసీవ్ చేసుకున్న ప్లేయర్ చేతిలో నుంచి బాల్ కనుక జారినట్లయితే దాన్ని జగ్లింగ్ అని అంటారు. చేతిలో నుంచి ఇక్కడ జే అంటే జారడం అని గుర్తుపెట్టుకోండి. జే అంటే జగ్లింగ్లో జే అంటే జారడం. ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో అతని చేతిలో నుంచి బాల్ కనుక జారినట్లయితే దాన్ని జగ్లింగ్ అంటారు. పొరపాటున అనుకోకుండా కనుక అవతల వ్యక్తికి చేయి తగిలి సడన్గా వెనక అతను కనుక పట్టుకుంటే దాన్ని పట్టుకొని యువతల పక్క కోర్టులోకి వేయచ్చు. అనుకోకుండా అతనికి చేయి కానీ టచ్ అయ్యి కనుక ఇంకొక ప్లేయర్ కానీ టచ్ దాన్ని తీసుకుంటే అతను దాన్ని అవతల కోర్టులోకి పంపించవచ్చు. అలా కాకుండా అతని చేతిలో నుంచి బాల్ జారిపోయిన తర్వాత మళ్ళీ కనుక పట్టుకుంటే దాన్ని జగ్లింగ్ అని అంటాం. జారిపోయిన బాల్ని మళ్ళీ పట్టుకోవడం జగ్లింగ్. నెక్స్ట్ కనుక చూసినట్లయితే డబుల్ కాంటాక్ట్ అంటే క్రీడాకారుడు ప్లేయర్ ఎవరైతే ఉన్నాడో బంతిని రిసీవ్ చేసుకునే సమయంలో చేతిలో ఎగిరి మళ్ళీ కనుక పట్టుకుంటే అతనే కనుక పట్టుకుంటే 2 సార్లు కనుక ఎగిరిన తర్వాత మళ్ళీ కనుక పట్టుకుంటే డబుల్ కాంటాక్ట్ అని అంటాం. అంటే 2 సార్లు కనుక పట్టుకుంటే దాన్ని డబుల్ కాంటాక్ట్ అంటాం. చేతిలో నుంచి కనుక జారిపోతే దాన్ని జగ్లింగ్ అంటాం. అంటే జారిపోయిన బాల్ని 2 సార్లు కనుక పట్టుకుంటే దాన్ని డబుల్ కాంటాక్ట్ అంటాం. నెక్స్ట్ డెడ్ బాల్ కనుక చూసినట్లయితే డెడ్ బాల్ అంటే మనకి ఏదైతే ఫ్రీ జోన్ ఉందో ఇక్కడ చుట్టుపక్కల ఏదైతే ఫ్రీ జోన్ ఉందో ఈ ఫ్రీ జోన్లో కనుక డైరెక్ట్గా వెళ్ళి ఈ ఫ్రీ జోన్లో కనుక బాల్ అవతల పక్క నుంచి చేసిన బాల్ డైరెక్ట్ కనుక ఈ ఫ్రీ జోన్లో కనుక పడినట్లయితే దాన్ని ఏమంటాం? డెడ్ బాల్ అని అంటాం. నెక్స్ట్ బాడీ టచ్ కనుక చూసుకున్నట్లయితే బాడీ టచ్ అని అంటే సర్వీస్ చేసే సమయంలో కానీ ర్యాలీ సమయం అంటే రిసీవ్ చేసే సమయంలో కానీ అంటే రిలీజ్ చేసే సమయంలో కానీ ఏ సమయంలో అయినా సరే మన బంతి అనేది చేతులు కాకుండా బాడీలో ఏ పాటుకు తగిలినా సరే దాన్ని బాడీ టచ్గా చెప్పి దాన్ని ఫౌల్గా పరిగణించాల్సి వస్తుంది. నెక్స్ట్ డిలే కనుక చూసినట్లయితే డిలే అంటే మనం సర్వీసు రెఫరీ విజిల్ వేసిన తర్వాత ఎన్ని సెకండ్ల లోపల మన సర్వీస్ అనేది చేయాలి? 5 సెకండ్ల లోపల సర్వీస్ అనేది చేయాలి. అలాగే మన ర్యాలీ సమయంలో కూడా బాల్ పట్టుకున్న తర్వాత 3 సెకండ్ల లోపల 3 సెకండ్ల లోపల అవతల పక్క కోర్టులోకి బాల్ అనేది రిలీజ్ చేయాల్సి వస్తుంది. అంతేగాని బాల్ వచ్చిన తర్వాత పట్టుకొని అదేవిధంగా అలాగే పట్టుకొని 3 సెకండ్ల కంటే ఎక్కువ సమయం కనుక పట్టుకున్నట్లయితే దాన్ని డిలేగా ప్రకటించి ప్రత్యర్థి కోర్టుకి సర్వీసు మరియు పాయింట్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ క్లాష్ కనుక చూసినట్లయితే ఒక బంతి యువతల కోర్టులోకి వస్తున్నప్పుడు ఒక ప్లేయర్ కంటే ఎక్కువ మంది ప్లేయర్లు కనుక బాల్ని పట్టుకోవడానికి ట్రై చేసి ఇద్దరు ముగ్గురు మధ్య ఆ బాల్ అనేది నిలబడితే దాన్ని క్లాష్ అంటాం. ఒక ప్లేయర్ కంటే ఎక్కువ మంది కనుక బాల్ని పట్టుకుంటే దాన్ని ఏమంటాం? క్లాష్ అంటాం. చూడండి ఒకసారి. జగ్లింగ్ అంటే ఏంటంటే బంతి చేతి నుంచి జారిపోతే దాన్ని జగ్లింగ్ అంటాం. డబుల్ కాంటాక్ట్ అంటే ఒక ప్లేయరు ఒకేసారి 2 సార్లు కనుక పట్టుకుంటే ఒకే సమయంలో ఎగిరి వచ్చిన బాల్ని మళ్ళీ అతనే కనుక పట్టుకుంటే దాన్ని డబుల్ కాంటాక్ట్ అంటాం. డెడ్ బాల్ కనుక చూసినట్లయితే నేరుగా ఫ్రీ జోన్లో కనుక పడితే దాన్ని ఏమంటాం? డెడ్ బాల్ అంటాం. బాడీ టచ్ అంటే దీంట్లో బాడీకి టచ్ కాకూడదు. సర్వీస్ సమయంలో అయినా సరే అంటే ర్యాలీ సమయంలో రిలీజ్ చేసేటప్పుడు కానీ రిసీవ్ చేసుకునేటప్పుడు కానీ ఎప్పుడు కూడా బాడీకి టచ్ అనేది జరగకూడదు. నెక్స్ట్ డిలే కనుక చూసుకున్నట్లయితే ర్యాలీ సమయంలో రిసీవ్ చేసుకున్న తర్వాత బాల్ని 3 సెకండ్ల లోపు అవతల పక్క కోర్టులోకి పంపించాల్సి వస్తుంది. ఆ విధంగా పంపించకుండా కనుక ఉన్నట్లయితే దాన్ని మనం డిలేగా ప్రకటించి అవతల కోర్టుకి ఆపోజిట్ టీంకి సర్వీసు మరియు పాయింట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ క్లాష్ కనుక చూసినట్లయితే ఒకేసారి వచ్చిన బంతిని 2 లేదా 3 ఒకేసారి దాన్ని పట్టుకున్నట్లయితే దాన్ని మనం క్లాష్గా పరిగణించాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇందులో
ఇప్పుడు ఏదైతే నేను తప్పులు ఏదైతే ఫౌల్స్ ఉన్నాయో అటువంటి ఫౌల్స్ లేకుండా ఆట సజావుగా గనక ర్యాలీ అనేది జరిగి ఎవరైతే పాయింట్లు తెచ్చుకుంటారో, ఎవరైతే ముందుగా 15 పాయింట్లు చేరుకుంటారో, ఎవరైతే ఆ సెట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళని సెట్ విన్నర్గా ప్రకటించాల్సి వస్తుంది. 3 సెట్లు ఆడినప్పుడు ఎక్కువ సెట్లు ఎవరైతే గెలుస్తారో, అంటే 2 సెట్లు ఎవరు గెలుస్తారో వాళ్ళని విన్నర్గా ప్రకటించాల్సి వస్తుంది. 5 సెట్లు ఆడినప్పుడు ఎక్కువ సెట్లు 3 సెట్లు ఎవరు గెలుస్తారో వాళ్ళని విన్నర్గా ప్రకటించాల్సి వస్తుంది. ఓకేనా? అయితే దీనికి సంబంధించిన సబ్స్టిట్యూట్ కనుక చూసుకున్నట్లయితే మనం ప్లేయింగ్ ప్లేయర్స్ ఎంతమంది చెప్పాము, ఇక్కడ 9 మంది ప్లేయర్స్ చెప్పడం జరిగింది. అయితే ప్లేయింగ్ ప్లేయర్స్ 9 మంది, సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ ఎంతమంది చెప్పాము, 5 మంది చెప్పడం జరిగింది. అయితే ఈ సబ్స్టిట్యూషన్ అనేది ఈ 5 మంది ప్లేయర్స్ను కూడా చేసుకోవచ్చు. ముందుగానే మనము రెఫరీకి మనం ఎంతమంది ఆడిస్తాము అని చెప్పేసి వాళ్ళకి ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లోనే మన సబ్స్టిట్యూట్ ప్లేయర్స్కి సంబంధించి 5 మంది ప్లేయర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరినైతే మన సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ 5 మందిని ఇవ్వడం జరుగుతుందో ఆ 5 మందిని మనము సబ్స్టిట్యూషన్ అనేది చేసుకోవచ్చు. ఈ త్రోబాల్ క్రీడలో త్రోబాల్కి సంబంధించి రీసబ్స్టిట్యూట్ అనేది కూడా చేసుకోవచ్చు. ఏ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు? రీసబ్స్టిట్యూట్ అనేది కూడా చేసుకోవచ్చు. అయితే ఈ 5 మంది ప్లేయర్లు 5 మంది సబ్స్టిట్యూషన్ అయిపోయిన తర్వాత కూడా ఈ 5 సబ్స్టిట్యూషన్ అయిపోయిన తర్వాత ఎవరన్నా ప్లేయర్కి కనుక ఇంజురీ కనుక అయితే, ఎవరన్నా ప్లేయర్కి ఇంజురీ కనుక అయితే మిగిలి ఉన్న క్రీడాకారులతోనే ఈ ఆటని కొనసాగించాల్సి వస్తుంది. అంటే 9 మంది ప్లేయర్స్ ఉన్నప్పుడు 5 సబ్స్టిట్యూషన్స్ అయిపోయిన తర్వాత ఎవరన్నా ప్లేయర్కి కనుక ఇంజురీ కనుక జరిగితే మిగిలి ఉన్న 8 మంది క్రీడాకారులతోనే ఆటని కొనసాగించాల్సి వస్తుంది. గమనించుకోవాలి. అర్థమైందా? సబ్స్టిట్యూషన్స్ దీంట్లో ఎన్ని సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు? 5 మంది 5 సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. ఏ రకమైన సబ్స్టిట్యూషన్ దీంట్లో ఉంటుంది? రీసబ్స్టిట్యూట్ ఉంటుంది. 5 సబ్స్టిట్యూషన్స్ అయిపోయిన తర్వాత కూడా, అంటే ఆ ఇంజురీ కనుక జరిగినట్లయితే మిగిలి ఉన్న క్రీడాకారులతోనే ఈ ఆటని కొనసాగించాల్సి వస్తుంది. ఎంతమంది కంటే తక్కువ కాకూడదు దీంట్లో? 7 మంది కంటే కూడా తక్కువ కాకూడదు. మన ఫుట్బాల్లో ఏ విధంగా ఉంటుందో దీంట్లో కూడా 7 మంది కంటే తక్కువ కాకూడదు. గమనించుకోవాలి. నెక్స్ట్ దీనికి సంబంధించి మిస్కాండక్ట్స్ చూద్దాం ఒకసారి. మిస్కాండక్ట్స్ ఏ విధంగా ఉంటాయంటే, అంటే వీళ్ళు చేసే తప్పులు ఆ తప్పులకి ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళు ఏదైతే రెఫరీలు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన నిర్ణయాలను కనుక అపోజ్ చేసి వాళ్ళతో దురుసుగా కనుక ప్రవర్తించి వాళ్ళతో క్రీడా నియమాలకి విరుద్ధంగా కనుక వాళ్ళు ప్రవర్తించినట్లయితే వాళ్ళకి రెడ్ కార్డు కానీ ఎల్లో కార్డు కానీ ఇచ్చి దానికి సంబంధించిన ఏదైతే శిక్ష ఉంటుందో దాన్ని వేయాల్సి వస్తుంది. నెక్స్ట్ చూద్దాం దీనికి సంబంధించిన మిస్కాండక్ట్స్. రెఫరీ లేదా అంపైర్ అనుమతి లేకుండా బయటికి వెళ్ళకూడదు. మరియు అలాగే టైమ్అవుట్ సమయంలో కానీ ఆట జరుగు సమయంలో కానీ కెప్టెన్ తప్ప టీంలోని మిగతా క్రీడాకారులు ఎవరు కూడా రెఫరీని అప్పీల్ చేయకూడదు. టైమ్అవుట్ సమయంలో కానీ ఆట సమయంలో కానీ కెప్టెన్ తప్ప టీంలోని మిగతా క్రీడాకారులు ఎవరు కూడా రెఫరీని అప్పీల్ చేయకూడదు. అంటే ఎవరు అప్పీల్ చేయాలి? దీంట్లో కెప్టెన్ మాత్రమే అప్పీల్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఆట జరుగు సమయంలో ఇతర క్రీడాకారులకు ఇబ్బంది కలిగించే విధంగా చప్పుడు చేయకూడదు. అంటే ఆట జరుగుతూ ఉంటుంది, వీళ్ళు కావాలని ఆ టీం వాళ్ళని ఏదో ఒక రకంగా మాట్లాడడము, ఏదో ఒక విధంగా చప్పుడు చేయడము అలాగైనా చేసినట్లయితే దానికి సంబంధించి పనిష్మెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ డ్రగ్స్ వాడి దీంట్లోకి గేమ్లో కనుక దిగినట్లయితే వాళ్ళని డైరెక్ట్ రెడ్ కార్డ్ ఇచ్చేసి బయటకు పంపించాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అగౌరవపరిచి రెస్పెక్ట్ లేకుండా అమర్యాదకరంగా కనుక వాళ్ళతో కనుక ప్రవర్తించినట్లయితే వాళ్ళని బయటకు పంపించాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎందుకు ఈ రెఫరీకి సంబంధించిన నిర్ణయాన్ని వాళ్ళు ప్రొటెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఆ క్రీడాకారులు ప్రొటెస్ట్కి సంబంధించి ప్రొటెస్ట్ చేసినా కూడా ఆ క్రీడాకారులు ఆ రెఫరీ మీద ప్రొటెస్ట్ చేయడానికి అవకాశం అనేది లేదు. ఈ విధమైన తప్పులు చేసినప్పుడు ఆ రెఫరీ అనేది ఏ విధంగా పనిష్మెంట్ ఇస్తాడో ఒకసారి గమనిద్దాం. ఏదైతే నేను ఇప్పుడు మిస్కాండక్ట్ సంబంధించి చెప్పానో ఆ విధమైన తప్పులు చేసినప్పుడు మొదటిసారి కనుక చేసినట్లయితే దానికి ఎల్లో కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా అదే తప్పులు కనుక మరొకసారిగా చేసినట్లయితే వాళ్ళకి రెడ్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది.
రెడ్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఆ ప్లేయర్ని ఆ సెట్ నుంచి లేదంటే ఆ మ్యాచ్ నుంచి బయటికి పంపించాల్సి వస్తుంది. ఓకేనా. అలాగే ఏదైతే పెద్ద తప్పులు గ్రాస్ వైలేషన్ కనుక చేసినట్లయితే, త్రోబాల్ క్రీడలో గ్రాస్ వైలేషన్ అంటే పెద్ద తప్పులు కనుక చేసినట్లయితే వాళ్ళకి రెడ్ కార్డ్ ఇవ్వడంతో పాటు ఒక టెక్నికల్ పాయింట్ కూడా ఆపోజిట్ టీంకి ఒక టెక్నికల్ పాయింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఏదైతే రెఫరీ నిర్ణయాలను కనుక ఏదైనా తప్పు ఉందని భావిస్తే వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి అవకాశం లేదు. కానీ మిగతా ఏ విషయాల మీదైనా వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రొటెస్ట్కి సంబంధించి ఏముందో చూద్దాం ఒకసారి. రెఫరీ నిర్ణయాల మీద కాకుండా ఇతర నిర్ణయాలంటే మాకు ఈ విధంగా తప్పు జరిగింది, మాకు ఈ విధంగా షెడ్యూల్ వేశారని చెప్పేసి మేనేజ్మెంట్ మీద లేదంటే ఇతర విషయాల మీద కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఎవరి నిర్ణయాల మీద ప్రొటెస్ట్ చేయడానికి అవకాశం లేదు, రెఫరీ నిర్ణయాల మీద ప్రొటెస్ట్ చేయడానికి అవకాశం లేదు. ప్రొటెస్ట్ చేయాలంటే వాళ్ళు దానికి సంబంధించిన ఫీజు కట్టి ప్రొటెస్ట్ అనేది చేయాల్సి వస్తుంది. ఎంత సమయం లోపల వాళ్ళు ప్రొటెస్ట్ చేయాలంటే 1 గంట లోపల మ్యాచ్ అయిపోయిన తర్వాత 1 గంట లోపల మాత్రమే వాళ్ళు ఫీజు కట్టి ప్రొటెస్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా కట్టిన ఫీజు అనేది మేము ప్రొటెస్ట్ వద్దు, మాకు మళ్ళీ కట్టేసిన తర్వాత మా మనీ మాకు ఇవ్వండి అని అంటే ఇవ్వడానికి అవకాశం అనేది లేదు. నెక్స్ట్ దీనికి సంబంధించి అఫీషియల్ డ్యూటీస్ కనుక చూసుకున్నట్లయితే అఫీషియల్స్ ఎంతమంది ఉంటారని చెప్పారు మనం దీంట్లో. త్రోబాల్ క్రీడలో అఫీషియల్స్ ఎంతమంది ఉంటారంటే 6 మంది అఫీషియల్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఒక రెఫరీ ఉంటారు, ఒక అంపైర్ ఉంటారు, ఒక స్కోరర్ ఉంటారు, అసిస్టెంట్ స్కోరర్స్ ఉంటారు, లైన్మెన్స్ ఒక 2 ఉంటారు. టోటల్గా చూసుకున్నట్లయితే 6 మంది అఫీషియల్స్ అనేది దీంట్లో ఉండడం జరుగుతుంది. ఈ అఫీషియల్స్ అందరూ కూడా ఒకే రకమైన యూనిఫామ్ వేసుకోవాలి, వాళ్ళ పాకెట్లో డైరీ ఉండాలి, ఒక విజిల్ ఉండాలి, దాంతోపాటు పెన్ను కూడా ఒకటి ఉండాల్సి వస్తుంది. దీనికి సంబంధించి రెఫరీ యొక్క విధులు కనుక చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి. రెఫరీ కనుక చూసుకున్నట్లయితే ఇతర ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో మిగతా అఫీషియల్ అందరితో కలిసి ఆ మ్యాచ్ అనేది సజావుగా కొనసాగేలా చూసేది ఎవరంటే రెఫరీ 1. ఈ రెఫరీ ఇతర అధికారుల సహాయంతో ఎవరైతే ఉన్నారో ఆ అధికారుల సహాయంతో ఈ కోర్టు కానీ, ఆ బాల్స్ కానీ, పోల్స్ కానీ, నెట్ కానీ, మిగతా కోర్టులో దిగిన ప్లేయర్స్ కానీ ఏ విధంగా ఉన్నారో వాళ్ళందరిని కూడా చెక్ చేయాల్సిన అధికారం ఎవరికి ఉందనంటే మనకి రెఫరీకి ఉంటుంది. ఓకే. దాంతోపాటు ఇరు టీముల కెప్టెన్లను పిలిచి వాళ్ళకి టాస్ ఎవరు వేస్తారంటే మనకి రెఫరీ 1 టాస్ వేయాల్సి వస్తుంది. అలాగే మ్యాచ్ రూల్స్ ఏదైతే ఉందో ఆ రూల్స్కి అనుగుణంగా మ్యాచ్ మొత్తం కూడా సజావుగా కొనసాగేలాగా మెయిన్ మొత్తం ఎవరంటే మనకి రెఫరీ కొనసాగిస్తారు. మ్యాచ్కి సంబంధించి టైమ్ అవుట్స్ కానీ, సబ్స్టిట్యూట్స్ కానీ ఎవరిస్తారంటే మనకి రెఫరీ 1 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. టాస్ చేస్తాడు, మ్యాచ్ మొత్తం కొనసాగిస్తాడు, వాళ్ళకి టైమ్ అవుట్లు కానీ, ఓకేనా, సబ్స్టిట్యూట్లు కానీ ఎవరు చూసుకుంటారంటే ఇవన్నీ కూడా మనకి రెఫరీ అనేది చూసుకుంటారు. లాస్ట్ మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన ఫలితాన్ని ప్రకటించేది ఎవరంటే మనకి రెఫరీ అనేవాడు మనకి ఫలితాన్ని మొత్తం కూడా ప్రకటించడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే అంపైర్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో అంపైర్ ఎవరు ఉంటారంటే ఒక అంపైర్ ఉంటాడు, ఒక రెఫరీతో పాటు ఒక అంపైర్ ఉంటారు. ఈ అంపైర్ ఏ విధంగా నిలబడుకుంటారంటే మెయిన్ రెఫరీ ఎవరైతే ఉన్నారో ఆ రెఫరీకి ఆపోజిట్ ప్లేస్లో కింద పక్క నిలబడుకోవడం జరుగుతుంది. ఈ అంపైర్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క రొటేషన్ ఆర్డర్ ఏదైతే ఉందో, జడ్ టైప్లో రొటేషన్ ఆర్డర్ ఉంది కదా, ఈ రొటేషన్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ రొటేషన్ ఆర్డర్ని గమనిస్తూ ఉంటారు. ఏదైనా రొటేషన్ కనుక తప్పు కనుక జరిగినట్లయితే ఇలా తప్పు జరిగిందని చెప్పేసి ఆ రెఫరీకి తెలియజేయడం జరుగుతుంది. ఎవరు? అంపైరు. రొటేషన్ ఆర్డర్ చెక్ చేసేది ఎవరు అంటే అంపైర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్స్లో మీకు రొటేషన్ ఆర్డర్ గురించి రెఫరీ, అంపైరు, స్కోరరు, లైన్మెన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు అంపైర్కి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. అంపైర్ కూడా ఈ రొటేషన్ ఆర్డర్ ఇలా తప్పు జరిగిందని చెప్పి ఆ రొటేషన్ ఆర్డర్కి సంబంధించి ఇలా తప్పు జరిగిందని ఎవరు చెప్తాడు? రెఫరీకి చెప్పడం జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలా. దానితో పాటు తనకు పక్కనే ఉన్నటువంటి సైడ్ లైన్ ఏదైతే ఉందో తన పక్కన, ఇప్పుడు ఈ పక్కన ఇక్కడ రెఫరీ ఉన్నారు, రెఫరీకి ఆపోజిట్లో ఇక్కడ అంపైర్ నిలబడుకో ఉన్నప్పుడు ఈ రొటేషన్ ఆర్డర్తో పాటు తన పక్కన ఏదైతే సైడ్ లైన్ ఉందో ఈ సైడ్ లైన్ పక్క బాల్ ఇన్ అయిందా, బాల్ అవుట్ అయిందా అనే దాని గురించి కూడా చూస్తూ ఉంటారు. ఎవరు? మనకి అంపైర్ అనేది చూస్తూ ఉంటారు. నెక్స్ట్ స్కోరర్ కనుక చూసుకున్నట్లయితే మనకి
రెఫరీ లాగే అంపైర్ కూడా టైం అవుట్స్కి సంబంధించి సబ్స్టిట్యూట్కి సంబంధించి సిగ్నల్ అనేది ఇస్తారు. ఓకేనా, వీళ్ళకి సంబంధించిన ఏదైతే సిగ్నల్స్ ఉన్నాయో మనకి మెయిన్ రెఫరీ కూడా మెయిన్ రెఫరీ వాళ్ళకి ఏదైతే సిగ్నల్స్ ఉన్నాయో ఆ సిగ్నల్స్తో పాటు వాళ్ళ యొక్క తప్పుల్ని తెలియజేస్తూ ఉంటారు. ఇతను కూడా అంపైరు అతనిలాగే రెఫరీ లాగే టైం అవుట్స్ కానీ సిగ్నల్స్ సంబంధించి కూడా తెలియజేయాల్సి వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ కనుక అఫీషియల్ ఎవరంటే స్కోరర్ గురించి చూసినట్లయితే స్కోరర్ గురించి మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది స్కోరర్ ఆ స్కోర్ షీట్లో 1 to 12 వాళ్ళ యొక్క ఆ బిగ్ నెంబర్ ఏదైతే నెంబర్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క చెస్ట్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో 1 to 12 ఉంటాయి. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి మొత్తము 9+5 14 ప్లేయర్స్ ఉంటారు కనుక దీంట్లో చెస్ట్ నెంబర్స్ కనుక చూసుకున్నట్లయితే 1 to 12 చెస్ట్ నెంబర్స్ అనేది ఉంటుంది. ఈ 1 to 12 చెస్ట్ నెంబర్స్ అనేది ఆ స్కోర్ షీట్లో రాయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ టైం అవుట్లు కానీ సబ్స్టిట్యూట్లు కానీ వీటిలన్నిటిని కూడా నమోదు చేసేది ఎవరు అంటే స్కోరర్. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నమోదు అనే పదం కనుక కనిపించినట్లయితే నమోదు అంటే ఆ లైన్ మీరు చదవాలి. టైం అవుట్లు కానీ సబ్స్టిట్యూట్లు కనుక ఇచ్చేది ఎవరు అంటే మనకి రెఫరీ ఇస్తారు. ఓకేనా, అలా కాకుండా టైం అవుట్లకు సంబంధించి సబ్స్టిట్యూట్లకు సంబంధించి నమోదు అనే పదం కనుక మీకు నమోదు అనే పదం కనుక కనిపిస్తే అంటే రికార్డ్ చేసేది ఎవరు అంటే స్కోరర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్కోర్ షీట్ పూర్తి చేసిన తర్వాత కెప్టెన్ కానీ అంపైర్ కానీ రెఫరీల చేత వీళ్ళందరి చేత సంతకాలు పెట్టించి ఎవరికి మెయిన్ రెఫరీకి ఆ స్కోర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది స్కోరర్ యొక్క విధులు. అలాగే అతనితో పాటు ఆ స్కోరర్కి అసిస్టెంట్ స్కోరర్ ఉంటారు. ఇతను స్కోరర్ అయితే ఏం చేస్తారు, ఒక పేపర్ మీద స్కోర్ అనేది అతనికి ఏదైతే త్రో బాల్కి సంబంధించి ఏదైతే స్కోర్ షీట్ ఏదైతే ఉందో ఆ స్కోర్ షీట్లో స్కోర్ అంతా వేసుకుంటూ ఉంటాడు. కానీ అసిస్టెంట్ స్కోరర్ ఏం చేస్తారంటే మనకి ఈ స్కోరర్కి సహాయకారిగా ఉంటానే ఓపెన్ స్కోర్ బోర్డు ఏదైతే బోర్డు ఉంటుంది వీళ్ళందరూ కనిపించేటట్టుగా బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో ఇంత పాయింట్ అని చెప్పేసి ఆ పాయింట్లు అనేది మారుస్తూ ఉంటారు. మనకి లోకల్గా అయితే ఏదైనా బోర్డు మీద రాస్తూ ఉంటారు పెన్సిల్తో ఇంత స్కోర్ అని చెప్పేసి. కానీ మెయిన్ స్కోరర్ ఏం చేస్తారంటే అతను స్కోర్ షీట్లో నమోదు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ లైన్ మెన్స్ గురించి చూద్దాం. లైన్ మెన్స్ ఏం చేస్తారంటే బాల్ ఇన్ అయిందా అవుట్ అయిందని చెప్పేసి ఫ్లాగ్స్ తీసుకొని ఇన్ అయితే ఫ్లాగ్ కిందకు చూపించడం, అవుట్ అయితే ఫ్లాగ్ పైకెత్తి చూపించడం, ఈ విధంగా ఫ్లాగ్స్ సిగ్నల్స్ చూపించి ఆ లైన్ మెన్స్ ఎవరైతే ఉన్నారో బాల్ ఇన్ బాల్ అవుట్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది అఫీషియల్స్ సంబంధించిన డ్యూటీస్. ఈ త్రోబాల్కి సంబంధించి ఆట ఆడుతూ ఉన్నప్పుడు ఏదైనా అంతరాయం కనుక జరిగినట్లయితే, అంతరాయం అంటే ఏదైనా గొడవ జరిగి మ్యాచ్ ఆగిపోయి లేదా ఏదైనా వానబడి ఆ మ్యాచ్ కనుక ఆగిపోయి ఏదైనా అంతరాయం కలిగినట్లయితే 3 గంటల లోపల కనుక మళ్ళీ నువ్వు కనుక మ్యాచ్ కనుక రీస్టార్ట్ చేయగలిగితే ఎక్కడైతే పాయింట్ ఆగిందో ఆ పాయింట్ నుంచి ఆ సెట్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఏది 3 గంటల లోపల కనుక అయితే. అలా కాకుండా 3 గంటలుగా దాటినట్లయితే ఫస్ట్ మ్యాచ్ అనేది కండక్ట్ చేయాల్సి వస్తుంది. అదే 3 గంటల లోపల కనైతే రీస్టార్ట్ చేసి ఎక్కడైతే మ్యాచ్ ఆగిపోయిందో ఏ పాయింట్ వద్ద మ్యాచ్ ఆగిపోయిందో అక్కడి నుంచి మ్యాచ్ అనేది రీస్టార్ట్ చేస్తారు. అదే ప్లేయర్స్తోనే స్టార్ట్ చేస్తారు. కానీ 3 గంటలు దాటిన తర్వాత ఏం చేస్తారంటే ఫ్రెష్ మ్యాచ్ ఆడిస్తారు, ఫస్ట్ నుంచి మ్యాచ్ ఆడిస్తారు. అదే సేమ్ ప్లేయర్స్ ఉండాల్సిన అవసరం అనేది లేదు. ఇది గమనించాలి. నెక్స్ట్ దీనికి సంబంధించి మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది సెట్ పాయింట్ 15 పాయింట్లు. దీనికి సంబంధించి సీలింగ్ పాయింట్ అది చూసుకున్నట్లయితే 17 అనేది మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ దీనికి సంబంధించిన మన కార్డుకి సంబంధించి చూసుకున్నట్లయితే రెడ్ కార్డు కనుక ఇచ్చినట్లయితే అది ఎక్స్పల్షన్. అలా కాకుండా ఎల్లో మరియు రెడ్ కార్డు రెండు కూడా సపరేట్గా చూపించినట్లయితే అతను డిస్క్వాలిఫై, ఆ మ్యాచ్ నుంచి ఇంకా తర్వాత మ్యాచ్ కూడా ఆడడానికి అవకాశం లేదు. ఈ విధంగా ఈ త్రోబాల్కి సంబంధించి ఫస్ట్ నుంచి ఒకసారి చూడండి. దీనికి సంబంధించి మెయిన్గా మీకు ఇంపార్టెంట్ అయింది ఏంటంటే సర్వింగ్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది, రొటేషనల్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు గమనించుకోవాలా. జట్టు టైప్లో రొటేషన్ ఆర్డర్ ఉంటుంది. ఏ ప్లేస్లో ఉన్న ప్లేయరు మీకు సర్వీస్ చేస్తాడంటే 9వ ప్లేస్లో ఉన్న ప్లేయరు సర్వీస్ చేస్తాడు. సర్వీస్ వచ్చిన తర్వాత అప్పుడు ప్లేయర్ అనేది రొటేషన్ అక్కడ 9వ ప్లేస్లో ఉన్న అతను 1వ ప్లేస్కి రావడం జరుగుతుంది. ఇది గమనించుకోవాలా. ఓకేనా, దీనికి సంబంధించి సర్వీస్ సమయంలో జంప్ చేయొచ్చు అంటే జంప్ చేయొచ్చు. అయితే బాల్ అనేది నెట్ దాటిన తర్వాత మాత్రమే లోపలికి రావాల్సి వస్తుంది. ఇది గమనించుకోవాలా. రిసీవ్ చేసుకునేటప్పుడు బాల్ని
జంప్ చేసి రిసీవ్ చేసుకోవచ్చు అంటే రిసీవ్ చేసుకోకూడదు, ఇది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలా. రిలీజ్ చేసేటప్పుడు జంప్ చేయొచ్చు అంటే జంప్ చేయొచ్చు, అయితే ఒక స్టెప్ వేసిన తర్వాత జంప్ చేయకూడదు, ఇది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాలా. దీనికి సంబంధించి మొత్తం అఫీషియల్స్ ఎంతమంది ఉంటారు, ఓకేనా, అఫీషియల్స్ ఎంతమంది ఉంటారో ఇది ఒక మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాలా. దాంతోపాటు డిలేకి సంబంధించి 3 సెకండ్ల ర్యాలీ సమయంలో కనుక చూసుకున్నట్లయితే 3 సెకండ్ల ర్యాలీ సమయంలో డిలే 3 సెకండ్ల లోపల బాల్ అనేది రిలీజ్ చేయాలి, ఇది గుర్తుపెట్టుకోవాలా. రెఫరీ విజిల్ వేసిన తర్వాత ఎంత సమయం లోపల బాల్ అనేది సర్వీస్ చేయాలంటే 5 సెకండ్ల లోపల సర్వీస్ అనేది చేయాలి, ఇది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇలాగా దీనికి సంబంధించి మీరు మెయిన్గా ఏం గుర్తుపెట్టుకోవాలనేది గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు దీనికి సంబంధించి అన్ని గేమ్స్కి సంబంధించి ఒకసారి ఒక్కొక్క గేమ్కి సంబంధించి మనకి హ్యాండ్ సిగ్నల్స్ ఏదైతే ఉన్నాయో ఆ హ్యాండ్ సిగ్నల్స్కి సంబంధించి వేరొక వీడియోలో చూసుకుందాం, ఓకేనా. నెక్స్ట్ మీకు చెప్పేది ఏమంటే మాకు వీలైనంత వరకు మాకు ఎక్కువ ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండటం లేదు, వీలైనంత వరకు మీకు ఏదో కొంత అవగాహన కొరకైనా అందించాలనే ఉద్దేశంతో మేము ఈ క్లాసులు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన నోట్స్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ ఇచ్చేస్తున్నాము, వాట్సాప్ గ్రూపులో కూడా ఇచ్చేస్తున్నాము, ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.